జై సద్గురు మహారాజుకు జై. 259వ ఖండార్థము గురు శిష్యోభయ లక్షణం. నేనెంత లెస్స చదివినా దీనిని తెలియంగగలరే దేశికవర్యుల్. పోని సేవించకుండిన మానవులది ఎట్లనన్న మరి వినవోయి. నా మాటందు మనసుంచవోయి. వానాకాలములోని వర్షమునొక బిందు వైన మిట్టను నిల్వదది నిశ్చయమే కదా. మరి వినవోయి. నా మాటందు మనసుంచవోయి. శిష్య, నేను ఈ పరిపూర్ణ బోధను గ్రంథం ద్వారా ఎంత వివరించి తెలుపుచున్నాను. అది గ్రంథముగానే ఉండును గాని అందులో తెలుపు గూఢార్థములు విడబడక బుద్ధికి అగమ్యముగా జారిపోచుండును. అట్లుగాక గ్రంథము ధోరణి వదిలిపెట్టి ఈ బోధ కొరకు ఒక సద్గురువును ఆశ్రయించి భయభక్తులతో వినయ విధేయతలు కలిగి 4 శుశ్రూషలు చేయుచు వారి ఆజ్ఞకు మీరక నడుచుకొనుచు ఏ ఇతర ఆలోచనలు లేని సంరతమైన హృదయము గలవాడవై గురువు సన్నిధిలో వారి ముఖత ఈ బోధను వినగలిగినప్పుడే ఈ బోధలో దాగి ఉన్న అతి రహస్యమైన మెలకువలు కూడా గూఢమైన సమస్యలు గ్రహింపజే బుద్ధి బలము కలుగగలదు. అది ఎట్లన వినో, వర్షాకాలములో ఎడతెగక వర్షము పడి చుండినను ఒక నీటి బొట్టు అయిన మిట్టగా ఉన్న భూమిపై నిలువకపోయినట్లు గ్రంథములు ఎన్ని చదివినా గురువు నోటి ద్వారా విని అనుభవమునకు వచ్చిన దానితో సమానముగా ఉండదు. మిట్ట మీద పడిన నీరుతో సమానముగానే ఉండదు అని చెప్పినప్పుడే విందురు గాని దాని వాళ్ళు తిరిగి బుద్ధికి నెమరు ఎరిగించుకోవడము తెలియక వాళ్ళు దీన్ని అప్పుడప్పుడికే మర్చిపోచుందురని తెలుపుచున్నారు. గురు శిష్య అభయ లక్షణము 16వ అధ్యాయము సమాప్తం. జై సద్గురు మహారాజుకు జై.